సో ఈరోజు ముఖ్యమైన కొన్ని పాయింట్స్ ఆల్రెడీ వెబ్ నోట్ చూసే ఉంటారు మీరు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది కాల్ చేసి సార్ నేను ఓసీఎన్ సార్, బీసీఎన్ సార్, ఎస్సీఎన్ సార్ ఇన్ని మార్కులు వచ్చాయి, నాకు జాబ్ వస్తుందా లేదా అని కాల్ మాత్రం చేద్దామా దయచేసి. నేను అంతమందికి నేను చెప్పలేను కదా, ఓకేనా. మీరు ఫ్రీగా ఉంటే కనుక ఈ పక్క నేను కూడా ఫ్రీగా ఉండాలి కదా. సో కాబట్టి దయచేసి ఎవరే కానీ కాల్ చేయొద్దు ఫర్ మార్క్స్ కోసం. అది నా చేతిలో లేదు, నేను జ్యోతిష్యుని కాదు కదా. కాల్ చేయొద్దు దయచేసి చేయొద్దు, ఓకేనా. సో రేపటి నుంచి ఎవరైతే మొన్న ఫెయిల్ అయ్యారో వాళ్ళకు ఈ షెడ్యూల్ కలర్లో తీసుకోండి రేపటి నుంచి మిమ్మల్ని మీకు 3 నెలల్లో అయిపోగొట్టేస్తాను. ఎగ్జామ్స్ అన్ని మొత్తం ఎగ్జామ్స్తో పాటు అయిపోగొట్టేస్తాను. ఇది కలర్ ప్రింట్ తీసుకోండి, మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, అలాగే కొందరు అడిగారు అనమాట, సార్ ఎన్ని వచ్చాయి సార్ మీ ఏపీ హిస్టరీ పాలిటీలో నుంచి అని. ఒక్కసారి మీరు నేను ఇచ్చిన తీసుకున్న వాళ్ళ గురించి చెప్తానమ్మా. ఈ బుక్ చూడండి, మీరు ఎన్ని బిట్లు తగిలాయో డైరెక్ట్గా చూడండి. మీరు కొద్దిగా అనాలిసిస్ చేయకపోవడం వల్ల ఇది చేశారు. అందులో దట్టు నేను పాలిటీ రాశాను, పాలిటీ కేవలం 100 పేపర్లు. దీంట్లో నుంచి ఎన్ని బిట్లు తగిలాయో చూడండి, దీంట్లో నుంచి ఎన్ని బిట్లు తగిలాయో మీరే చూడండి. ఇవి 2 చదువుకొని పోయినా కూడా సరిపోయింది, మీరు 120+ ఈజీగా పెట్టిందరు, ఓకేనా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈరోజు ఏంటంటే కనుకమ్మా వెబ్ నోట్ రిలీజ్ చేశారు. వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు. ఒకటి ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేది దాన్ని పక్కన పెట్టేసేయండి, దాని గురించి నేను డిస్కస్ చేయను. ఏది సారీ ఎగ్జామ్ కాదు, రోస్టర్ పాయింట్స్ మీద ఇది అబాలిష్ అవుతుందా లేదా అనేది దాని గురించి నేను అసలు డిస్కస్ చేయను, నాకు అవసరం కూడా లేదు. అబాలిష్ అవుతుందా లేకుంటే కాదా, రద్దు అవుతుందా, దీనికోసం కూడా ఎవరు ఫోన్ చేయొద్దు దయచేసి. నిన్న చెప్పాను, ఈరోజు కూడా చేశారు, దయచేసి చేయొద్దు, నేను ఫ్రీగా ఉన్నాను కదా. నెక్స్ట్ పాయింట్ అలాగే ఏబిపిఎస్సి వారు రిక్రూట్మెంట్ను నా యొక్క దాన్ని ఏమంటారు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను అంతవరకే, ఓకేనా. కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. తొందరలో సిపిటి కూడా పెడతారు. నాకు తెలుసు చాలామంది ఇబ్బంది పడ్డారు పిల్లలు, రోడ్ల మీద ధర్నా చేశారు. నేను కాదన్నాను, ఒప్పుకుంటాను, మీ యొక్క బాధ నాకు అర్థమైంది. నేనేమి ఎందుకంటే కనుక ఈ రోస్టర్ పాయింట్లు ఇవన్నీ నా చేతిలో ఉండేది కాదు కదా. నేను ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని అలర్ట్ చేయడము, ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పడము, అంతవరకే నా బాధ్యత. చదువు చెప్పడం మహా అంటే కనుక, అంతకుమించి నేనేమైనా చేయగలనా? నా చేతిలో ఏమీ లేదు కదా, అది గుర్తుపెట్టుకోండి. రద్దు అవుతుందా లేదా సార్ అంటే నా చేతిలో ఏముంటుంది చెప్పండి. రద్దు అవుతుందా లేదా ఏమని చెప్పాలి? నేను ఆల్రెడీ ఇంటిమేషన్ మీకు ఇచ్చాను. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు నేనేం చెప్పలేను, ఓకేనా. సో అలాగే ఎవరైతే సిపిటికి రెడీ, రేపు 11వ తేదీ హీరింగ్ ఉందిమ్మా, రేపు 11వ తేదీ హీరింగ్ ఉంది. వీలైతే ఈ లోపలే రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నేను ఎంతసేపు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏది నా చేతిలో లేదు, ఒక చదువు చెప్పి తప్పనిచ్చి, ఓకే. నెక్స్ట్ అలాగే ఎవరైతే వీళ్ళు ఈ కోచింగ్ తీసుకున్నారమ్మా, మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్త. ఈసారి ఎక్కువ టైం ఇవ్వరు. మీరు నిర్లక్ష్యంగా ఉండి చదువుకోకుండా రోజు వాళ్ళ పేపరు 2 పేపర్లు చదివారంటే నేనేం చేయలేను. నేను చెప్పినట్టు చదివారంటే కనుక మీకు రేసులో పెడతాను. ఒకడు కామెంట్ పెట్టాడమ్మా, చూపిస్తా చూడండి. యాక్చువల్లీ చూపించకూడదు అనుకునే, చూపిస్తా ఇప్పుడు చూపిస్తా. ఒక్క నిమిషం మననా చూడండి అమ్మా. ఒకవేళ నిన్ను ఫాలో అయితే నీకు అనిపిస్తుందా? ఒకవేళ నిన్ను ఫాలో అయితే కన్ఫామ్గా జాబ్ వస్తుందా? రాకపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? ఫోటో కూడా చూపిస్తా. ఇదో ఈ క్యాండిడేట్. ఈసారి ఇలాంటి మెసేజ్లు పెడితే తప్పదు. పానీపూరి అమ్ముకునేవాడు కూడా ఇలాంటి మెసేజ్ పెట్టాడు తెలుసా. కానీ పెట్టాడంటే కనుక ఇలాంటి వాళ్ళు ఎంఆర్ఓలు అవుతారా? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, లేకుంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు అవుతారా? కారు కదా. సో అలాంటి పెట్టడం వల్ల, అలాంటి పెట్టారంటే కనుక దే ఆర్ నాట్ రియల్ ఆస్పిరెంట్స్, ఓకే. అలాగే నెక్స్ట్, ఎవరైనా సిపిటికి ప్రిపేర్ కావాలనుకుంటే ముందే చెప్తున్నాను, మీ సరౌండింగ్ సెంటర్లలో ఎక్కడైనా, మీ సరౌండింగ్లో నెట్ సెంటర్లు ఉంటాయి, కోచింగ్ ఇచ్చేటి.
నెట్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళకు ఒక 1000-2000 ఇచ్చారంటే కనుక ఒక నెల కోచింగ్ తొందరగా, అంటే క్రాష్ కోర్స్ ఉంటుంది దాన్ని, తొందరగా అయిపోగొట్టేటట్టు చూడండి అని చెప్తే కనుక వాళ్ళు చూస్తారు. చెప్పండి, మీరు క్లియర్గా చెప్పండి. అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఒక బుక్ వస్తుందమ్మా, అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్. ఒకవేళ మీకు టైపింగ్ రాకపోతే ఇక్కడ ఇబ్బంది పడతారు, అక్కడ టైపింగ్ ఇబ్బంది పడతారు, జాగ్రత్త. క్వశ్చన్స్ పరంగా కానీ ఇంకొక పరంగా కానీ టైపింగ్ పరంగా కానీ ఇబ్బంది పడతారు. అందుకే నేను కోచింగ్ తీసుకోండి, పోతే ఒక నెలే కదా. ఇది ఎప్పుడు తీసుకుంటారంటే కనుక 11వ తేదీ తర్వాత తీసుకోండి, ఇప్పుడేం అవసరం లేదు. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే కనుక రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ కదా, వాళ్ళు అలర్ట్. రేపటి నుంచి ఎక్కువ రోజులు పెట్టాను నేను, అప్ టు మెయిన్స్ వరకు నేను ఎవరికి, ప్రతి ఒక్కరికి ఎవరైతే తీసుకుంటారో మెంటర్షిప్ వాళ్ళకి ఇస్తాను అందరికీ. రేపటి నుంచి స్టార్ట్. దయచేసి నా మాట విని చదవండి. దయచేసి నా మాట విని చదవండి. ఓకేనా? ఎందుకంటే రద్దు అవుతుందో రోస్టర్ పాయింట్స్ మీద బేస్ చేసుకొని రద్దు అవుతుందో రద్దు కాదో సెకండ్ ఆప్షన్. అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంది, మీరు ప్రిపేర్ కావడం, అంతవరకే. ఓకేనా? సో కాబట్టి కంటెంట్ ఏంటంటే కనుక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఏంటంటే కనుక ముందు ఎవరైనా కాల్ చేయొద్దు. నీ మార్కులు వచ్చినా సార్ క్వాలిఫై అవుతామా లేదంటే నేను చెప్పలేను కదా. ఓకేనా? సో చాలామంది 160 నేను చెప్పాను, నిన్న వీడియోలో కూడా చెప్పాను. అలాగే వెబ్ నోట్ రిలీజ్ చేశారు, బి అలర్ట్. ఓకేనా? నెక్స్ట్ సిపిటి, తొందరలో ఒకవేళ సిపిటి పెట్టేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో చాలామంది ధర్నాలు చేశారు, నేను కాదనను, వాళ్ళ యొక్క బాధను నేను అర్థం చేసుకుంటాను. కాకపోతే నా చేతిలో ఏమీ లేనిది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బి అలర్ట్. జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో నేను చెప్పేది అది. ఓకే, ఎనీవేమో, థ్యాంక్ యూ.